ఉపవాస ప్రార్థన ఏ పరిస్థితినన్నా తలకిందలుగా మారుస్తుందంటే, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అది జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతో మంది ఉపవాస ప్రార్థన అంటే నీ జీవితమే నాశనం అయిపోతుందన్నా కూడా, అవును నాశనం అయిపోతుంది కదా, 3 రోజులు ఉపవాసం, అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతాను, నేను అనంతరం కన్నా ప్రార్థన చేయాలి, నాకు రాదు, నేను చచ్చిపోతాను. అరే జీవితమే నాశనం అయిపోతుంది అయ్యా, పర్లేదు నేను ఉపవాసం ఉండలేను, ఇదిగో ఇప్పుడే దడొచ్చేస్తుంది. నో. హౌ డెస్పరేట్ యూ వాంట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎంతగా మీరు ఆశపడుతున్నారో దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాలండి. ఎంతగా మీరు ఎదురు చూస్తున్నారో దేవుడు ఆయన మహిమని మీ జీవితంలో కనబరచాలండి. ఎంతగా ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఒక కార్యం మీ జీవితంలో జరిగించాలండి. జరిగించాలని ఆశపడిన ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి తెలుసా అండి? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉంటాం, కారణం ఏంటంటే తగ్గించుకుంటాం. ఫాస్టింగ్ ఎవ్రీ టైమ్ సిగ్నిఫైస్ హంబుల్.